నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి ఇంకొక నెల రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల రోజుల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి పార్టీల అధినేతలు తమ ప్రయత్నాలన్నీ కొనసాగిస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో అభ్యర్థులు కూడా అంతే స్థాయిలో కష్టపడుతూ ఉన్నారు. అయితే ప్రతిసారి తెలంగాణ ఎన్నికల్లో కూడా లేదా గత సార్వత్రిక ఎన్నికల కంటే ముందు కూడా దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేసి మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో ఎన్నికలకు ముందు ఒక నెల రోజుల ముందుగా పరిస్థితులను అంచనా వేసి ఒక యాక్యురేట్ దగ్గర ఫలితాలని ముందుగానే చెప్పిన సుంకర వెంకటేశ్వరరావు గారు, నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, క్షేత్రస్థాయి పరిశీలకులు అని, విశ్లేషకులు అని చెప్పను, నేను ఇవన్నీ క్షేత్రస్థాయి పరిశీలకులు అని చెప్తుంటాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అదే నెల రోజులలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో సుంకర వెంకటేశ్వరరావు గారు, సువేర గారు మనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ క్షేత్రస్థాయి పరిస్థితుల్ని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, స్వాగతం. సువేర గారు, క్షేత్రస్థాయి పరిస్థితులు అని అంటే ఈరోజు మీతో ఒక విషయాన్నే మాట్లాడాలని అనుకున్నాను. నేను ముందు మనం ఇంకా మాట్లాడుతుంటాం కాబట్టి కొన్ని అంశాలను తీసుకెళ్దాం. మీరు ప్రతిసారి ఎక్కడ మాట్లాడినా, ఈ మధ్యకాలంలో మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, కూటమికి అధికారం వచ్చేస్తుంది, ఖాయంగా చెప్పొచ్చు అని చెప్తున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని అందరూ చెప్తున్నట్టు, కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు, కొంతమంది సర్వేలు చెప్తున్నట్టు అలా చెప్పేయడమేనా, లేకపోతే మీరేమన్నా ప్రత్యేకమైన అంశాలు ఏమన్నా గమనించారు? అంశాల వారీగా, లేకపోతే ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారు, ఎందుకు ఉన్నారు, ఈ అంశాల వారీగా మీరేమన్నా క్షేత్రస్థాయి పరిశీలనలో ఏమన్నా చేశారా? దీంట్లో గోపి గారు, మనమేమి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అవ్వాల్సిన పని లేదు. ఈ మాట్లాడాలంటే పల్స్ తెలుసుకోవాలంటే ఓకే, లేకపోతే విదేశీ యూనివర్సిటీల్లోనూ పెద్ద యూనివర్సిటీలో చదవాల్సిన అవసరం కూడా, పెద్ద డిగ్రీలు చదవాల్సిన పని కూడా ఏమీ లేదు. సింపుల్ కామన్ సెన్స్ అబ్జర్వేషన్ ఉంటే చాలు ఈ చేయటానికి. దీనికి పెద్ద సెఫాలజీలోనూ పెద్ద సంస్థలు పెద్ద డేటా కలెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏమైనా. అదేంటండి, చాలా మంది సెఫాలజిస్టులని రిక్వైర్ చేస్తారు. అది దాని ప్రామాణికత ఎంత ఏంటనేది అది పెద్ద చర్చనీయాంశం. అన్నిటికంటే ఒక గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డగా, నేను కింద నుంచి అన్ని వర్గాలతోనూ మమేకమై పెరిగిన వాడిగా, సూపర్ గొప్ప మాట చెప్పారు. నేను అన్ని వర్గాలతోనూ మెలిసి పెరిగిన వాడిగా, అందరి భావజాలం ఎట్లా ఉంటుంది, అందరి అభిప్రాయాలు ఎట్లా ఉంటాయి అనేది నేను దగ్గరగా చూసిన వాడిగా, నాకంటూ కొన్ని అవగాహనతో నేను మాట్లాడటం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని గమనిస్తూ వస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటిని చూస్తూ వచ్చాం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అంత ఘోరమైన పరాజయం పొందటానికి ఆ రోజుల్లో అంత ఘోరమైన పరిపాలన ఏమీ చేయలే, దోసుకోలే, విపరీతం విచ్చలవిడిగా దోసుకోలే, అసాంఘికమైన కార్యకలాపాలు ఎక్కడా చేయలే, అప్రజాస్వామికంగా ప్రజలను హింసించి రాజ్యాంగేతర చర్యలు ఎక్కడ, చట్ట వ్యతిరేకమైన పనులు ఎక్కడా చేయలే, ప్రతిపక్ష నేతని అక్రమంగా అరెస్ట్ చేయలే, ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు పాదయాత్ర కూడా చేసుకొని ఇచ్చింది ఆ ప్రభుత్వం. ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది. అన్ని తప్పులేం చేయలేదన్నారు కదా, తర్వాత మీరు 100 తప్పులు అనే ఒక ఇది చేశారు కదా, అది కూడా జనాలకు తెలుసు కదా? 100% తెలుసు. నేను దాన్ని నేనే కదా, 100 ఎపిసోడ్లు చేశారు. నేనెట కాదని కానీ తప్పులు వేరు, అంతర్గతంగా చేసిన తప్పులు వేరు, ఘోరమైన ప్రజా వ్యతిరేకమైన తప్పులు వేరు. నేనని ఓకే, ప్రజా వ్యతిరేకంగా నేను అది కూడా మీకు చెప్పాను. నా దీంట్లో పరిపాలనలో చేయలేదు, పార్టీలో చేసుకున్నారు. పార్టీలో అంతర్గతంగా జరిగినాయి లోపాలు చాలా జరిగినాయి, అవన్నీ మనం విశ్లేషించుకున్నాం. సరే, అది వేరే విషయం. నేనేమంటున్నానంటే తప్పులు చేయలేదు అన్నారు కదా, మరి మీరు 100 తప్పులు ఎక్కడి నుంచి చేయలేదని అట్లా చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, అప్రజాస్వామికమైన పనులు చేయలేదని మాత్రం చెప్పాను. ఇప్పుడు ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసి నిర్బంధించలేదు కదా, పాదయాత్ర చేయొద్దని చెప్పలేదు కదా. వాళ్ళ వైఫల్యాలు అనేకం ఉన్నాయి. కోడికత్తి విషయాన్ని వాళ్ళు సరిగ్గా ప్రదర్శించలేకపోవడం, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సమయంలో వాళ్ళ వైఫల్యాలు రాజకీయ పార్టీగా పరిపాలనలో కొన్ని లోపాలు ఉన్నాయి. లేకపోతే ఆ లోపాలు అంత 23 సీట్లు వచ్చే అంత ఘోరమైన లోపాలు
ఏమీ కాదు. ఓకే ఓకే. వాళ్ళు చేసిన లోపాల మూలాన పార్టీకినూ కార్యకర్తలకి మధ్య అగాధం ఏర్పడింది. ప్రజలకినూ ఈ పార్టీ మీద ఒక చెడు అభిప్రాయం ఏర్పడే విధంగా కొన్ని చర్యలు, గ్రామ కమిటీలు, జనభూమి కమిటీలు, ఇటువంటి అవన్నీ జరిగినాయి. అవి వేరే విషయం. ఇక్కడ మనం ఈ విషయానికి వస్తే ఏంటంటే, ఇవాళ గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అరాచకమైన పరిపాలనతో మనం పోల్చుకున్నప్పుడు అది చాలా ఉపశమనం కలిగించేటువంటి పరిపాలనగానే ప్రజలు భావిస్తున్నారు. 2014-19 మధ్య జరిగిన పరిపాలనని 2019-2024 మధ్య జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ పరిపాలన రెండింటిని బేరీ చేసుకునే కదా ఇప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకునేది ఏమిటి అనేది. మనం మాట్లాడాల్సింది కూడా దాని మీదే మాట్లాడుతున్నాం. గత 5 సంవత్సరాలుగా తీసుకుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైంది విధ్వంసంతోనే మొదలైంది ఆ పరిపాలన. ప్రజావేదిక కూలగొట్టడంతోనే ఆ డిస్ట్రక్షన్ మోడ్ అనేది వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక అభివృద్ధి, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వటం కానీ, ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చిన దాఖలాలు కానీ ఎక్కడా లేవు. ఎంతసేపు కేంద్రం నుంచి అప్పులు తీసుకురావటం, ప్రజలకు పనిచేయటం తప్పించి మీరు ఆమూలాగ్రం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎక్కడన్నా కానీ ఒక కొత్త ప్రాజెక్టు, ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏమైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చిందా? ఒక ముఖ్యమంత్రికి ఏదైనా జాతీయ అంతర్జాతీయ వేదికల మీదకి వెళ్ళి పారిశ్రామికవేత్తలతో ఇంటరాక్ట్ అయ్యి, మీరు రండి పెట్టుబడులు పెట్టండి, మేము ఇన్సెంటివ్లు ఇస్తాము, మాకు ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు మాకు ఇన్ని ఉద్యోగాలు వస్తాయని ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడిన దాఖలాలు ఎక్కడన్నా మీరు చూసారా? ఏదైనా అత్యంత గొప్ప ప్రముఖ పారిశ్రామికవేత్తతో కలిసి మాట్లాడిన విజువల్స్ మీరు ఏమైనా చూసారా? ఏదో అక్కడి నుంచి పరిమళ నత్వానీనో అదానీనో వస్తే లోపలికి వెళ్ళి గదిలో కూర్చొని ఏం మాట్లాడుకున్నారో తెలియదు, ఆ వాటర్ ఎవరు పనిచేసుకున్నారో తప్పించి ప్రజాహితమైన కార్యక్రమాలు ఏం జరిగినాయి ఎవరన్నా చెప్పమానండి. ఓన్లీ పంచడం ఒకటే కాదు కదా, పంచాలి అంటే అప్పులు తీసుకొచ్చారు. అప్పులు ఎట్లా తీరుస్తారు? కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. తర్వాత సారా వ్యాపారం చాలా దారుణమైన అనాడిటెడ్గా ఒక ప్రైవేట్ దందాలాగా నడిచిపోతుంది కదా. 5 సంవత్సరాలుగా కుటుంబ గుప్పెట్లోనే సారా వ్యాపారం నడిచిపోతుంది. గంజాయి అనేది సరే నిన్న మొన్న వచ్చిన డ్రగ్స్ 25,000 కేజీల డ్రగ్స్ ఏమైంది ఎవరికి వాళ్ళకి తెలియంది ఏం కాదు. దాని వెనక ఎంత పెద్ద రాకెట్ లేకపోతే అంత ఇది వస్తుందనేది తెలియదు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు గోపి గారు, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు ఏం చేశారంటే 2019 అప్పుడు ఒకసారి చూద్దాం అంటున్నారు, ఒకసారి ఒక ఛాన్స్ అంటున్నారు కదా అని ఇచ్చే అవకాశం ఇద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒకటి చిన్న సైకాలజీ ఏంటంటే దీంట్లో గోపి గారు, ఎవరైనా సరే పెరుగుదలను ఆశించుతాం, పతనాన్ని ఎవరు కోరుకోరు కదా, అది సహజసిద్ధం కాదు కదా. చిన్నాడు నడవాలనుకుంటాడు, నడిచినాడు పరిగెత్తాలనుకుంటాడు, పరిగెత్తినాడు ఇంకా పెద్ద దృఢంగా పెరగాలని కోరుకుంటాడు. అది నేచర్లా. ప్రతి మనిషి కూడా ఆర్థికంగా కూడా అదే రకంగా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటాడు. 1 కోటి రూపాయలు ఆస్తున్నాడు, 2 కోట్లకి వెళ్ళాలనుకుంటాడు. ఏమీ లేనాడు నేను ఒక 10 లక్షలు ఆస్తి సంపాదించుకోవాలనే ఆలోచనలో ఉంటాడు. కళ్ళ ముందు ఒక ఆస్తి 10 లక్షలకి వెళ్ళిన తర్వాత అది ఇంకొక 20 లక్షలకి వెళ్ళాలనుకుంటాడు, కానీ అది 5 లక్షలకు వచ్చేస్తే ఆడు ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఆ సింపుల్ కామన్ సెన్స్ దాని మీద మీరు బేరీ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 2014-19 మధ్యలో వచ్చిన గ్రోత్ అనూహ్యమైన గ్రోత్. రియల్ ఎస్టేట్ గ్రోత్ అంటే ఇవాళ మన కళ్ళ ముందు కనిపించేది సామాన్యులకి ఏంటి? రియల్ ఎస్టేట్. పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలకి, స్టాటిస్టిషియన్స్కి కనబడకుండా జరిగే గ్రోత్ వేరు, కనిపించే గ్రోత్ ఎక్కడ కనిపిస్తుంది? రియల్ ఎస్టేట్ మీదే కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ మీకు మీ తల్లిదండ్రులకి మీ తాతల నుంచి వచ్చిన ఆస్తి, మీకు సంక్రమించిన ఆస్తి 4 ఎకరాలు ఉందనుకుందాం, నాకు కూడా ఒక 4 ఎకరాలు ఉందనుకుందాం. మనం ఏమనుకున్నాం అప్పటి వరకు? అనూహ్యంగా 2014లో 5 లక్షలు లేదా 2 లక్షలు 3 లక్షలు ఉంది, గొప్పలో 25-30 లక్షలకు పెరిగిపోయింది. అమరావతి పేరుతోనూ ఇంకోటి కొత్త రాష్ట్రంలో రకరకాల పెట్టుబడులు వస్తున్నాయనే ఒక దీంతోనూ మనీ సర్క్యులేషన్ పెరిగింది, ప్రజల్లో సర్క్యులేట్ అయింది మనీ. అమ్మి కొనటం, దీంట్లో రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఆ సర్క్యులేషన్కి ఇప్పుడున్న సర్క్యులేషన్కి తేడా ఉందా? ఇప్పుడు ప్రజలకు డబ్బులు ఇస్తున్నాడు ప్రతి నెల, లేకపోతే 2-3 నెలలకు ఒకసారి ఏదో ఒక పథకాలు వస్తున్నాయి. ప్రజల్లో ప్రజల దగ్గర డబ్బులు ఉంటున్నాయి చేతిలో, ఈ సర్క్యులేషన్ అవుతుంది అని అంటున్నారు కదా. అది నేను చెప్తాను. ఆ సర్క్యులేషన్ లక్షలు మీకు నాకు మధ్య ప్రైవేట్గా అమ్మకాలు కొనుగోళ్ళు జరిగే సర్క్యులేషన్ వేరు. ఫీలు నేను చేతిలో నాకు ఒక డబ్బు నా సొంతగా నేను సంపాదించుకున్న డబ్బు నాకు వస్తాను. వృత్తులాళ్ళకు కూడా రోజు ఖాళీ లేకుండా ఏదో ఒక రకమైన తాపీ మేస్తులకి, చేతి వృత్తులాళ్ళకి
రకరకాల పనులు ఆటో డ్రైవర్లకి వీళ్ళందరికీ కూడా విపరీతంగా ఆ రోజు సంపద చేతిలో మనీ ట్రాన్సాక్షన్ బాగా జరిగింది. 3 షిఫ్ట్లో పనిచేశారు. అట్లాగే రైతు వారీగా కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు పడలా. పోలవరం నుంచి పట్టిసీమ ప్రాజెక్టు రావటం వలన 11 లక్షల ఎకరాలు 3-4 సంవత్సరాలు చక్కగా పంటలు పండటం, ఎప్పుడు ఎండిపోవటం అనేది జరగకుండా ఉంటాయి. ఇటువంటివన్నీ జరిగినాయి కళ్ళ ముందు. అలాగే మీకు రాయలసీమ వెళ్తే అనంతపురం లాంటి జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్ లాగా మార్చే ప్రయత్నాలు చేయడం ద్వారా అక్కడ పళ్ళ తోటలు వేసుకున్న పళ్ళ తోటలో వచ్చిన ప్రోడక్ట్ని తీసుకెళ్లి బెంగళూరు, హైదరాబాద్ లాంటి మార్కెట్లకి అమ్ముకునే రైతులు బాగా పరిపుష్టిగా తయారయ్యారు. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో రైతులు, మరీ ముఖ్యంగా వెనకబడిన అనంతపురం జిల్లా లాంటి ప్రాంతాల్లో రైతులందరూ కూడా. ఇది 2014 నుంచి 19 వరకు జరిగిన ఇది. తర్వాత ఇప్పుడు మీరు 19 నుంచి 4-5 సంవత్సరాల్లో ఏమాత్రం కూడా ఎక్కడా కూడా ఒక గుప్పిడి మట్టి తీసిన దాఖలాలు లేవు, ఒక రాయి పెట్టి ఒక కన్స్ట్రక్షన్ చేసింది లేదు, ఏమీ లేదు. ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి వచ్చి మమేకమయ్యి మాట్లాడింది లేదు. ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి రావాలంటే ఆ స్కూళ్ళన్నీ సెలవులు ఇవ్వాలి, ఆ రోడ్లన్నీ బార్కెట్లు చేయాలి, చెట్లు కొట్టేయాలి, పచ్చడి చెట్లు కొట్టేయాలి, తెరలు కట్టాలి. ఇది ఒక దుర్మార్గమైన పాలన కిందే ఎవరైనా సహజంగా భావిస్తారు. మనిషి అనేవాడు ఎవడైనా సరే ఒక పచ్చడి చెట్టును పెట్టి ఆనందం పొందుతాడు, కానీ చెట్టును కొట్టేశాడు అంటే ఏదో మానసిక లోపం ఉన్నట్టే అనుకోవాలి. ఇది సహజ న్యాయ సూత్రం. ఒక పసినవ్వుని ప్రేమించే వ్యక్తి వచ్చి పసిబిడ్డని, ఒక పుస్తకాన్ని ప్రేమించే వ్యక్తి, ఒక మొక్కను ప్రేమించే వ్యక్తి మాత్రం నిజమైన మనిషిగా మనం గుర్తించాల్సి ఉంటుంది. అటువంటిది ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రదేశానికి వెళ్తా అంటే అక్కడ పెద్ద పెద్ద వృక్షాలన్నీ కొట్టేయటువంటి దాన్ని అనాగరికం అనాలా, ఏమనాలి? దాంతో ప్రజలకేంటి సార్ సంబంధం? చెప్తా, అదే ఎన్ని అబ్జర్వ్ చేసే పనులు. నేను అప్పుడు ఒక్కరాజ్యం 100 తప్పులో కూడా ఇదే అబ్జర్వేషన్ గురించే మనం మాట్లాడుకుంటాం. ప్రజలు ఏ రకంగా మనం అర్థం చేసుకుంటున్నారు, ఒక పరిపాలనలో ఉన్న ముఖ్యమంత్రిని చూసి ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారు, అది ఇమీడియట్గా బయట పడకపోవచ్చు. ఎందుకంటే బయటపడి బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితిలో గత 5 సంవత్సరాల్లో పరిపాలన కొనసాగుతూ వచ్చింది. ఎవరన్నా చదువుకున్న డాక్టర్ సుధాకర్ లాంటి వ్యక్తులకే దిక్కుమొక్కు లేకుండా పిచ్చాడని చెప్పి పిచ్చి ముద్ర వేసి తీసుకెళ్లి హాస్పిటల్లో బంధించేసి ఒక దళిత డాక్టర్ని తీసుకెళ్లి రోడ్డు మీద బంధించి కొట్టేసి అమానుషంగా చేశారు. ఒక బాబాయిని, సొంత బాబాయిని అక్కడ నిర్దాక్షిణ్యంగా దారుణంగా చంపేయటం జరిగింది. ఒక శిరోమండనం, దళితులను శిరోమండనం చేశారు అది అడిగినందుకు. అక్కడ అబ్దుల్ సలాం అని మైనారిటీలు ఉన్నారు. ఎవరో కూడా అసలు ఎక్కడా కూడా కనీసం ఒక రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా అనుభవించలేని పరిస్థితిలో బిక్కుమంట భయంతో గుప్పిట్లో ఉన్నారు. 100% గుర్తుపెట్టుకుంటారు. దాన్ని నేను తీసుకున్న ప్రామాణికంగా. ప్రతి ఒక్కరికి ఉంటుంది తిరుగుబాటు, బయటపడి తిరుగుబాటు చేయలేకపోవచ్చు, ప్రశ్నించలేకపోవచ్చు. ఎందుకంటే కాలమాన పరిస్థితుల్లో అక్కడ ఉన్న మీడియా కానివ్వండి, పోలీసులు కూడా దమనకాండ చేయటం, ఒక రకంగా ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చేసి అందరి జీవితాలను గుప్పిట్లో పెట్టుకున్నప్పుడు తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ ఏ రకంగా ప్రకంపనలు సృష్టిస్తుందో ఆ రకమైన ప్రకంపనల్ని గత 5 ఏళ్ళుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవించారు. కొన్ని బయటికి చెప్పుకోలేకపోవచ్చు. దాన్ని వీళ్ళు ఏం చూస్తారంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మేము ప్రతి ఒక్కరికి ఇంటికి తీసుకెళ్ళి మేము డబ్బులు ఇచ్చేస్తున్నాం, మేమన్నీ కూడా అక్కడికే వస్తున్నాం పాయింట్లో. సివిల్ సప్లైస్ కూడా తీసుకెళ్ళి మేము అక్కడికి ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తున్నామని ఏదో కొన్ని మసిపూసి మారేడికాయ మాటలు చెబుతున్నారు. ఇన్ని సంవత్సరాల్లో ఇళ్ళ దగ్గరికి డబ్బులకి ఇవ్వకపోతే డబ్బులు ఏమైనా ఆగిపోయినాయా? వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు కాలంలో పెన్షన్లు ఆగిపోయినాయా? ప్రభుత్వ వ్యవస్థ అంటూ ఒకటి ఉంది కదా, యంత్రాంగం అనేది ఒకటి ఉంది కదా, అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేదు అందరూ. అంటే నీవేంటి, నీ ఇంట్లో కూర్చుంటే అన్నీ నీకు ఫ్రీగా ఇచ్చేస్తానని ఒక సోమరిపోతుగా తయారు చేసేసి నాకు అన్నీ వస్తున్నాయి కాబట్టి నాకేం కథలు లేకుండా ఒక కేజీలో ఉండే కోడిలాగా, కోళ్ళ ఫారంలో కోడిలాగా తయారు చేసేయాలి. రాష్ట్రం ఎట్టపోయినా పర్వాలేదు వీళ్ళకి. ఈ ఎవరైతే ఉచిత పథకాలకి ఒక్క మాట సార్, ఇక్కడ మీరు ఈ మాట అన్నారు కదా, ఇక్కడ తీసుకుంటున్న వాళ్ళలో ఆత్మగౌరవం ఉంది, మా ఇంటికి వచ్చేస్తున్నారు, మేము ఎక్కడికో వెళ్ళి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి లేదు అని ఇట్లా కూడా చాలా మంది చెప్తా వస్తున్నారు కదా స్టేట్మెంట్లు. ఇలాంటి భావన కూడా ఉంది కదా అంటారు కదా. వాళ్ళకు కూడా ప్రతి ఇంట్లోనూ బెడ్ లేని ఇల్లును గొడ్డు లేని ఇల్లు ఎక్కడ ఉండదు కదా. ప్రతి ఇంటికి ఒక పిల్లల యువత గ్రామీణుల్లో అన్ని ఇళ్ళకి ఉంటారు కదా. ఎవడు పుట్టినా వాళ్ళ భవిష్యత్ తరాలు బాగుండాలనే కదా. డెఫినెట్గా వాడు నెలకొచ్చే 3,000 రూపాయలకో లేదా తల్లి ఓడేనో నాన్న ఓడేనో ఇంకోటో దొంగ పథకాలతో రకరకాల డబ్బులు వచ్చినప్పుడు కళ్ళ ముందు యువకుడు వెళ్ళిపోయి గంజాయికి అలవాటు పడిపోయి ఉద్యోగాలు లేకుండా అలో లక్షణ అంటూ ఉంటాం, లేకపోతే చేతి వృత్తులు వాళ్ళు తాపి పనులు చేసుకునే వాళ్ళు, వడ్రంగి వాళ్ళు, కన్స్ట్రక్షన్ మొత్తం కుదేలైపోయి ఇసుక దొరకకుండా
ఇది చైన్ అనమాట అండి గోపి గారు. ఓకే, ఇక్కడ ఇస్తున్నారని అంటే తీసుకుంటారు కదా. అక్కడ 100 రూపాయల సారా వస్తుంది అనుకుంటే ఇక్కడ వెళ్ళాల్సిందే కదా. అక్కడ మొన్నటిదాకా 100 రూపాయలకి అది మెక్కడాలో ఏదో అది మంచి క్వాలిటీ సారా తాగుతూ ఉండేవాళ్ళు. అది మంచి బ్రాండ్లు, భారతదేశం మొత్తంలో గుర్తింపు పొందిన బ్రాండ్లు తాగేవాళ్ళు. ఇవాళ అనామతు బ్రాండ్లు ఎక్కడ ఆఫ్రికాలో ఉండే దొంగ బ్రాండ్లన్నీ వచ్చేసి చాలా కల్తీ కంటే కూడా దారుణమైన విషతుల్యమైనటువంటి సారాని ప్రభుత్వం ద్వారా అమ్మిస్తా లక్షలాది కోట్ల దోసుకుంటున్నారు కదా. 100 రూపాయలు 200 అయింది కదా, అది పేదవాడి మీద పడింది కదా, అవన్నీ గమనిస్తాడు కదా ఇవన్నీ కూడా. కానీ ఒక పేదవాడు బయటకు వచ్చి మాట్లాడలేడు. ఎందుకంటే ఒక ఎంపీని, అధికారంలో ఉన్న పార్టీ ఎంపీ 1,000 కోట్ల రూపాయల ఆస్తున్న ఒక ఎంపీకే దిక్కులేదు ప్రాణానికి. ఒక అధికార పార్టీ ప్రతిపక్ష నేతకే దిక్కులేదు, 2 నెలల పాటు జైల్లో పెట్టారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా సిఐడి కేసులో పెట్టి హింసించారు. హైదరాబాద్లోని మీడియా, ప్రముఖ మీడియా జర్నలిస్టులను కూడా వదలలేదు కదా. టీవీ, యూట్యూబ్ ఛానల్లో మాట్లాడే వాళ్ళని, లేకపోతే సీనియర్ జర్నలిస్టులని, ఎడిటర్లను కూడా తీసుకెళ్ళి, యజమానులు కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టి చేశారు కదా చాలామంది. ఇంత భయభ్రాంతులకి భయకంపితులు అయిపోయినప్పుడు సామాన్యుడు శాతం ఎక్కువ ఉంటుంది సమాజంలో. వాళ్ళందరూ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటారు. చేసుకుని వాళ్ళకే దిక్కులేదు, మనం ఎందుకు మాట్లాడే ఉపయోగం లేదు, పోలీస్ కేసులు పెట్టాలి, కోర్టులకు వెళ్ళాలి, తిరగాలి, ఇవన్నీ మనం రెక్కాడితే కానీ ఒక్కాడదు, మనం వద్దని ఎవడికాడి ఒగ్గపట్టుకుని సైలెంట్గా ఉంటాడు ఎన్ని రోజుల్లో అని. ఇవాళ గత 4.5 సంవత్సరాలుగా ఇదే రకమైనటువంటి ఒత్తిడికి సమాజం మొత్తం లోనయ్యింది. లోనయ్యి ఇప్పుడు ఏం చేశారంటే, ఇందాక నేను చెప్పినట్టు గోపి గారు, 4-5 ఎకరాలు ఉన్నాళ్ళు. మొన్నటిదాకా ఎకరం 25 లక్షలు 20 లక్షలు తక్కువ లేక ఎక్కడా లేదు కదా రాష్ట్ర వ్యాప్తంగా, ఈ మూల నుంచి ఆ మూలకి 1 కోటి రూపాయలు ఉందని అనుకున్నారు. మీరు ఇవాళ వెళ్ళి మీరు ఏ గ్రామంలో అయినా చూడండి. 2019 వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ భూముల విలువ తీసుకోండి, ఎంత ఉందని మీరు అడగండి. 50% కంటే ఎక్కువ పడిపోయినాయి. ఆ రోజు 25 లక్షలు 30 లక్షలు వెళ్ళింది, వాళ్ళు 10-12 లక్షలకు వచ్చిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. రావటమే కాదు, అడిగేవాళ్ళు కూడా లేరు, కొనేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు గ్రామీణ వ్యవస్థలో ఒక రైతు అది భూమి మీద నా కూతురు పెళ్లి చేసుకుందామనో, లేకపోతే ఏదైనా జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్ళాలనో, ఏదైనా కావాలని అంటే వాళ్ళు కొనేవాళ్ళు లేడు డబ్బులు. దానికి తోడు ఈ సచివాలయ వ్యవస్థ దాన్ని అంతా కంపు చేసి పెట్టి మొత్తం చేసింది కదా, కంపు చేసి సర్వే నంబర్లన్నీ తారుమారు చేసింది కదా, అంతా గందరగోళం చేసింది కదా. తర్వాత పాస్బుక్ మీద ప్రభుత్వం ముద్ర ఉండాలి, కానీ ఎవడో ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఎవడబ్బ సొమ్మని ముఖ్యమంత్రి బొమ్మలు వేస్తారు. వీళ్ళ తాతగాళ్ళు ముల్లేమన్నా ముఖ్యమంత్రి ఫోటోలు అయితే ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, రేపు పొద్దున ఇంకొకడు పోతాడు. వీళ్ళు మనుషులును కుటుంబాలు శాశ్వతం కాదు కదా పాలకులు కంటే. రాజ ముద్ర మీద వాడు ఎవడో ఫోటో ఏంటి, రాజముద్ర అనేది ఉండాలి. స్టేట్కి ఒక సింబల్ ఉంది, అవును కదా, ప్రతి రాష్ట్రానికి ఒక రాజముద్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు రాజముద్రలు వేసుకుని మీరు ఇవ్వండి. డెత్ సర్టిఫికేట్ మీద, బర్త్ సర్టిఫికేట్ల మీద ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబాల ఫోటోలు వేయటమేంటి, ఎవడబ్బ సొమ్మని వీళ్ళ ఫోటోలు వేస్తారు. పేదలకు పంచే పథకాలకి వీళ్ళ పేర్లు పెట్టుకుంటాం ఏంటి, వీళ్ళ తాతగాళ్ళ ముల్లేని పెట్టుకుంటారు. ఎవడు ముఖ్యమంత్రి అయినా కూడా, ఇక్కడైనా అక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రభుత్వం ఇది ఇవ్వదలుచుకుంటే ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ కింద మీరెవరు అసలు మీ పేర్లు పెట్టుకుంటాం ఏంటి, ఎక్కడికి పోతుంది ఈ తేడాని ప్రజలు గమనిస్తారా? పూర్తిగా గమనించారు. అంటే చంద్రబాబు మీరు అన్నట్టు 14 నుంచి 19 వరకు మనీ సర్క్యులేషన్లో ఉన్నది, 19 నుంచి 24 వరకు మనీ సర్క్యులేషన్లో ఉన్నది, తేడాని ప్రజలు గమనిస్తారు. తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఇవాళ మనిషి విలువ తగ్గిపోయింది. 1 కోటి రూపాయలు అప్పుడు ఉన్నాడు, ఇవాళ 50 లక్షలకు 30 లక్షలకు పడిపోయాడు. అయినా ఇవాళ ఒత్తిడికి లోనవుతున్నాడు, అమ్ముకునే పరిస్థితి లేదు. ఆ భయం. ఇంకోటి ఏంటంటే రేపొద్దున మళ్ళీ తిరిగి ఇదే పార్టీ అధికారంలోకి వస్తే ఇది కూడా ఉండదు మన భూమి. రేపొద్దున ఎవడ ఆక్రమించుకున్నా మనం ఏం చెప్పలేం, ఏమీ చేయలేం. ఎందుకంటే గత 5 ఏళ్లలో జరిగిన భూదూరాక్రమణలు మీరు చూస్తే, కొన్ని పుంకాలకు వచ్చిన కేసులు చూస్తే, సంతకాలు ఫోర్జరీ సంతకాలు పెట్టేయటం, బలవంతంగా ఆక్రమించేసుకుంటాం, మీరు కావాలంటే పోలీసుల సహాయంతో, మీరు కావాలంటే కోర్టుకు వెళ్ళండి అని చెప్పి తిరిగి బాధితుల మీదే పోలీసులు కేసులు పెట్టడం అనేది చాలా మనం వెలుగులో. ధర్మాన ప్రసాదరావే డైరెక్ట్గా చెప్పేశాడు, ఎవడో తెల్ల పంచులు కట్టుకుని వచ్చారు, ఎవడో సుబ్బారెడ్డి అంట, అది ఊరిని అతనికి ఏదో అతని దాకా వచ్చి ఉంటుంది కాబట్టి అతనే సామాన్యుడు కాదుగా. ధర్మాన ప్రసాదరావు సామాన్యుడా, ధర్మమైన మనిషి. అధర్మంగా మాట్లాడిన మాటలు ఎన్నో ఉన్నాయి, అతను వ్యవహరించిన తీరు, అధర్మంగా వ్యవహరించిన తీరు. అతను దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో నెప్పి దగ్గర ఉంటుంది, ఎన్ని ఒట్టి మాటలు. అక్కడ అప్రతిహతంగా ఈ ఘోరంగా జరిగిపోతున్నాయి అక్కడ. ఇది
ఇవాళ ఇంకోటి ఏంటంటేనండి, హైదరాబాద్లోనో లేకపోతే ఇతర ప్రాంతాలు ఉద్యోగ వ్యాపారం ఇచ్చే వెళ్ళిన భూములు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కదా. వాళ్ళ భూములకి దిక్కుముక్కు ఉండదు కదా, రేపు వాళ్ళకు కూడా ఓట్లు ఉంటాయి కదా, అటు ఇటు ట్రాన్సిట్ అవుతారు కదా. ఈ ఒత్తిడి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కదా, అందరూ కూడా, అన్ని వర్గాల వాళ్ళు. ఇక్కడ స్థూలంగా మనం వస్తే గోపి గారు, మీరు చెప్పినట్టు డిజేబుల్డ్ అయ్యి మంచంలో ఉండి కదలలేకుండా ఉండి లేకపోతే సోమరిపోతులుగా తయారైపోయి ఇంటికి వచ్చేస్తుంది కదా అనేవాళ్ళు సోమరిపోతులు అన్నాం. కాళ్ళు చేతులు లేకపోతే పక్షవాతం వచ్చే, లేకపోతే కంటి చూపు లేక మరీ మొదటిసార్లు నడువులు వంగిపోయిన వాళ్ళు మంచంలో ఉండేవాళ్ళని మనం మానవతా దృక్పథంతో అంచనా వేయచ్చు. వాళ్ళు ఎంత శాతం ఉంటారండి? కానీ వాళ్ళకి దేవుడు అనుకుందాం. సెంటు కుంట లేని వాళ్ళు ఎవరు లేరుగా ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మనిషి వ్యవసాయ భూమి లేకపోయినా ఒక ఇంటి స్థలం ఉంది. ఇంటి స్థలం విలువ నిన్న మొన్నటి దాకా ఒక 5-10 లక్షలు 50 లక్షలు చేస్తున్నాను అనుకున్నాడు. ఇవాళ ఈ భూమి విలువ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా రియల్ ఎస్టేట్ వాల్యూ ఉందా మీకు? హైదరాబాద్లో పోల్చుకున్న దాంతో ఎక్కడన్నా రియల్ ఎస్టేట్ వాల్యూలు ఎక్కడన్నా ఉన్నాయా? లేవు కదా. అక్కడ ఒత్తిడికి గురి అవుతుంది మార్కెట్. బయర్స్ లేరు, సెల్లింగే ఉంది. ఇది చెప్పించి ఈ పరిస్థితి సెల్లింగ్ చేసినా కూడా కొనేవాడు ఎవడో లేడు. వ్యవసాయం మీద ఆధారం పడితే అంటే ఒకటి రంగాల వారీగా తీసుకుంటే లేదా సామాజిక వర్గాల వారీగా తీసుకుంటే మాట్లాడాలి. దళిత్స్ లేకపోతే మైనారిటీలు, దళితులు, రెడ్డి కమ్యూనిటీ కూడా, కమ్మ, ఎన్ని వర్గాలు కులాల వారీగా కూడా మనం మాట్లాడితే వీళ్ళల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు, నాతోనే ఉంటారని కూడా ఇప్పటికీ చెప్పుకుంటున్నాడు కదా. చెప్పుకోకపోతే ఎట్లాగండి? కేఏ పాల్ గారికి కూడా ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆయన కూడా నమ్మకం లేకపోతే అన్నిసార్లు పోటీ చేయరు కదా. కేఏ పాల్కి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏముందో, ఇద్దరు మనుషులే కదా. ఇద్దరికి కొమ్ములే, ఒకళ్ళ కొమ్ములు ఉండే వాళ్ళ కొమ్ములు లేవా? ఏమంతా తక్కువ ఎందుకు చేయాలి? కేఏ పాల్ గారు ఓడిపోయినంత మాత్రాన ఆయన ఏమి తక్కువ మనిషి ఏం కాదు. కేఏ పాల్ వ్యక్తిగతంగా తన ఇమేజ్ వేరే, రాజకీయంగా చూస్తే ఏమో గుర్రం ఎగరవచ్చు, రేపు పొద్దున ఏమవుతుంది ఎవరికి తెలుసు అండి. ఎందుకంటే గొప్ప గొప్ప ఎగిరిపోయిన వాళ్ళు తెలంగాణలో వాళ్ళు ఏమయ్యారు? మాకు ఎదురులేదు, మేము ఏం చెప్తే అది నడిచిపోతున్నారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మనం చూడలేదా? ఎన్ని చరిత్రలో ఎవరం గొప్పవాళ్ళం కాదండి. కాలం గొప్పది, చాలా గొప్పది. ఏంటి ఈ వర్గాలకి ఏం జరిగిందని జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తారు? వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, అదొక రకమైన భ్రాంతుల్లోకి సమాజాన్ని నెట్టడం, కులాల వారీగా చీల్చేయటం అనేది వాళ్ళు చేసిన మోడస్ ఆఫ్ ఆపరాండి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందే కులాల వారీగా చీల్చేయటం, కులం మీద ఇంకో కులం మీద కులానికి విద్వేషం పెంచడం, లేని అబోధ ప్రచారాలు, కల్పనలతో ప్రచారాలు చేయటం, ఇదిగో పూలి అదిగో తోక అని చెప్పి నమ్మించి మోసం చేయటం ద్వారానే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అది పూర్తిగా సమాజం గుర్తించింది. ఇవాళ మనం ఇంకోటి చూద్దాం, దళితులే అనుకుందాం మాట వరుసగా. ఎందుకంటే దళితుల కంటే ఇంకా తక్కువ వాళ్ళు భారతదేశ సామాజిక పరిస్థితులు ఆర్థికంగా ఇక్కడ ఎవరు లేరు కదా. తరతరాలుగా అణిచివేత గురైన వాళ్ళు, తరతరాలుగా దోపిడీకి గురైన వర్గాలు అక్కడే ఉన్నాయి కదా. వాళ్ళకు కూడా ఆత్మవిశ్వాసం ఎక్కువ కదండి. వాళ్ళలో కూడా ఉద్యోగస్తులు ఉన్నారు కదా, టీచర్లు, కానిస్టేబుళ్ళు, ఇంజనీర్లు, అందరూ అన్నీ ఉన్నారు కదా. వాళ్ళలో వ్యాపార రంగంలోకి ఇప్పుడు వాళ్ళు కూడా స్వయం సమృద్ధి సాధిస్తున్నారు కదా. వాళ్ళకు కూడా సమాజం ఏంటో తెలుసు కదా. వాళ్ళకి మతం ఉండొచ్చు, వాళ్ళు బహుశా వాళ్ళు ఏదో అక్కడ ఉన్న గత తరతరాలుగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు క్రిస్టియానిటీకి వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ అంటరానితనం, హిందూ మతంలో అస్పృశ్యత, అంటరానితనం, వాళ్ళు ఒక వివక్షత గురయ్యారు కాబట్టి వాళ్ళు బలవంతంగా తోసివేయబడ్డారు. డెఫినెట్గా వాళ్ళలో కూడా మరి రేపు భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇట్లా అయితే మన భవిష్యత్తు ఏంటి అనేది వాళ్ళు ఊహించుకోరా? ఒక బూచిని చూపించేసి, మతాన్ని చూపించి నేను క్రిస్టియన్ మొత్తానికి నేను ఎస్ఐని, నేను ఒక కాపర్ని అని చెప్పుకుంటే నీ వ్యక్తిత్వం ఏంటో, నీదేంటో తెలియదా? వాళ్ళలో నిన్ను నమ్మే సైకో వాళ్ళు, నీలాంటి సైకో వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, అన్ని వర్గాల్లో ఉన్నట్టు. కానీ వాళ్ళలో కూడా వ్యక్తిత్వం ఉండాళ్ళు, ఇది కాదు, ఇది పద్ధతి కాదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఒకసారి చూద్దామని అటు వేసారండి 2019 ఎన్నికల్లో. 24 వచ్చేటప్పుడు వాళ్ళకి ఆప్షన్ కళ్ళ ముందు కనపడుతుందిగా. ఒక పక్క షర్మిల గారు బలంగా తిరుగుతున్నారుగా ధీటైన ఆరోపణలతో, నిజమైన వాస్తవమైన ఆరోపణలు కాదు, వాస్తవమైన కథనాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆవిడ ప్రచారం చేస్తున్నారు కదా. ఒకవేళ మతమే అని అనుకుంటే, ఎందుకంటే ఆవిడ కొద్దిగా క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు కదా, భర్త చెప్పుకున్నారు కదా. ఒకవేళ నిజంగా ఆ డేటా తీసుకుంటే క్రిస్టియన్స్ అటు వెళ్తారు. నిన్న మొన్నటి దాకా వైసీపీతో ఉన్న వాళ్ళందరూ కొంత షిఫ్ట్ అవుతారుగా. కొంత లేదు, భవిష్యత్తులో పిల్లలు బాగుంటారు, ఉద్యోగాలు వస్తాయి, చంద్రబాబు ఉంటే బాగుంటుంది అనేది ఒక నమ్మకం ఉందనుకోండి. అది అని ఇంకోటి తీసుకొచ్చారండి. ఆలోచించే వాళ్ళు కూడా కొంతమంది బ్యాక్ టు పెవిలియన్ వచ్చేస్తారు కదా, అక్కడ గండిపడినట్టే కదా. ప్రధానంగా తర్వాత బీసీల దగ్గరికి వద్దాం.
బీసీలు ఇవాళ ప్రధానంగా చూసుకుంటే కమ్మారెడ్డి కులాల కంటే చూసుకుంటే బీసీల చేతిలోనే ఎక్కువ భూమి ల్యాండ్ హోల్డింగ్స్ ఉంది. అవునా? ఎందుకంటే చాలా సంవత్సరాలుగా వీళ్ళందరూ మైగ్రేషన్ ఇతర ప్రాంతాలకి కాంట్రాక్ట్లని లేదా ఇండస్ట్రీస్ అని చదువులని రకరకాల పేర్లతో బయటకు వచ్చేసారు. ఫస్ట్ ఎవరైతే బ్రాహ్మల చేతుల్లో అగ్రహారాలు రీత్యా వందలాది వేలాది ఎకరాలు ఉండేదో బ్రాహ్మల చేతుల్లో నుంచి కమ్మారెడ్డిల చేతిలోకి వచ్చేసింది. అవును కదా, అదే అనుకుంటారు ఇప్పటికి కూడా. కమ్మారెడ్డి చేతుల నుంచి ఎక్కడికి వెళ్ళింది భూములు, తర్వాత ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళింది, దళితుల చేతులకు వెళ్ళలేదు కదా, చాలా అయింది కదా. ఇప్పుడు యాదవులు, గౌడ, శెట్టి బలిజ వీళ్ళందరూ గత 50 సంవత్సరాలకి వాళ్ళకి డేటా తీయండి ఎవరి చేతిలోకి ఎంతెంత భూములు వెళ్ళి వాళ్ళు కష్టార్జితం పొద్దున్న సాయంత్రం దాకా ఆడ మగ కష్టపడి భూమి మీదే బతకటం మూలాన, భూమిని ప్రేమించడం మూలాన వచ్చిన కష్టార్జితంతో కూడిన డబ్బులతో భూమిని పెంచుకున్నారు. అంటే అబ్నార్మల్గా విపరీతంగా ఇంకా వాళ్ళ భూస్వామి తత్వం వాళ్ళ మనస్తత్వం అంత వెళ్ళలేదు, కానీ వాళ్ళలో ల్యాండ్ హోల్డింగ్స్ మారింది. వాళ్ళకు కూడా మరి రూపాయి మనకు వాల్యూ తగ్గిపోయిందనే భావం వాళ్ళకు కూడా ఉంటుంది కదా. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా, చదువుకున్న పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలనే తపన వాళ్ళలో కళ్ళ ముందు కనపడుతుంది కదండి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి తల్లిదండ్రి కూడా నాలాగా కొడుకు ఎండలో ఎండాలి, వానలో తడవాలి, ఆకలితో పస్తులు ఉండాలని ఎవరు కోరుకోరు కదా. మంచిగా చదువుకుని ఇంకా ఉన్నతంగా వెళ్ళాలని కోరుకుంటారు కదా. ఆ పరిస్థితి గత 5 ఏళ్లలో లేదు కదా. వీళ్ళేమంటారు, బీసీలకేనో కాపులకి పడదు కాబట్టి బీసీలు అందరూ నాకు వచ్చేస్తారు, కాపులు చంద్రబాబు వైపుకో లేకపోతే ఇంకొక వైపుకి వెళ్ళారు కాబట్టి ఆ బీసీలను కాపులను బూచిగా చూపించి భ్రమింపజేసే పరిస్థితి ఒకటి కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని బీసీలు అంత అవివేకులు కాదండి. అంటే లాస్ట్ టైము తెచ్చుకోగలిగారు కదా బీసీలని తెచ్చుకోగలిగాడుగా, కాపు రిజర్వేషన్ చెయ్యను అని చెప్పి బీసీలను తెచ్చుకోగలిగాడు. పక్కన పెట్టినా కూడా అండర్ కరెంట్ ఏంటంటే గోపి గారు అప్పుడు జరిగింది, ఒక్కసారి చూద్దాం, ఒక ఛాన్స్ అంటున్నాడు కదా, చూద్దాం ఏం పోయిందిలే అనే భావనకు లోనైన వాళ్ళు దాదాపు 115 మంది ఉన్నారండి. 15% మీకు స్వింగ్ కరెక్ట్ 15% మినిమం వెళ్ళింది. నేను వ్యక్తిగతంగా నేను అనంతపురం జిల్లాలో చూసాను, కర్నూలులో చూశాను. హార్డ్ కోర్ ఏరియాల్లో నేను చాలా బలమైన తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న కాన్స్టిట్యున్సీలో నేను గమనించింది. అది అంత మినిమం అంత జరిగింది. వాళ్ళు రియలైజ్ అయ్యారు ఏమీ లేదు కదా, ప్రచారం ఏమీ లేదు. ఒక ఎంపీగా ఏంటంటే జిప్పుది చూపించడమే ఎంపీ డ్యూటీ అయిపోయింది. ఎమ్మెల్యే డ్యూటీ ఏంటంటే అసెంబ్లీలో తొడలు కొట్టడం, పిచ్చి అనాగరికమైన భాష మాట్లాడటం ఎమ్మెల్యేల డ్యూటీ అయిపోయింది. ఇది ఎవడో కూడా సభ్యతగా ఉండేవాడు ఎవడో కోరుకోడు కదా, అది హీరోయిజం కాదు కదా. ఇది ఆ మాత్రం తెలియదు ఆ సమాజానికి, ఆ మాత్రం తెలియలేనంత అనాగరికమైనటువంటి ఆటవికమైన పరిస్థితులు ఆంధ్ర సమాజం ఉందనుకున్నావా వాళ్ళకి? ఎందుకంటే భారతదేశంలో అత్యున్నతమైన నాగరికతను అత్యున్నతమైన ఆలోచింపజేసే చైతన్యవంతమైన వాళ్ళు తెలుగు వాళ్ళు అని ఎప్పటి నుంచో మనకి ఒక ఇది ఉంది కదా. ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నారా? వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు ఏంటంటే ఆ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు వాళ్ళు కళ్ళు మూసుకుని అంతా మాకు ఉందనే ఒక దీంట్లో ఉన్నారు. మరి మైనారిటీలు దాకా వస్తాను. నెక్స్ట్ మైనారిటీలకు వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మైనారిటీలు తెలంగాణలో ఉన్న మైనారిటీలతో మనం పోల్చడానికి వీల్లేదు. అవునా? 100%. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మైనారిటీలు ఎప్పుడు కూడా స్నేహభావంతో మతత్వం చాలా తక్కువ అక్కడ. అవును చాలా వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రేమించుకున్నా కూడా ఇతర మతాలతో అంత విపరీతంగా ద్వేషం ఉండదు. వాళ్ళు హిందూ సమాజంతో మమేకం అయ్యే ఉంటారు మైనారిటీలు. రాయలసీమలో ఎక్కువగా ఉంటారు. ఉత్తరాంధ్ర కంటే ఇటు వచ్చే కొద్దీ కూడా రాయలసీమలో చాలా ప్రధానమైనటువంటి పట్టణాలు అన్నింటిలో కూడా వాళ్ళ ఇది ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళలో కూడా చాలా చెప్పుకోలేని బాధలు వాళ్ళలో కూడా ఉన్నాయి. చాలా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాము, వాళ్ళు చేతి వృత్తులతో ఉంటారు, అవన్నీ ఆగిపోవటం. ఇవాళ బీజేపీకి తెలుగుదేశం వెళ్ళినంత మాత్రాన వాళ్ళ ప్రాణం మీదకి వచ్చే అపాయం ఏమీ లేదు. వాళ్ళు సమాజాన్ని చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఎలాగో ఉన్నారుగా వీళ్ళు, ఇండియా అలయన్స్ కదా, ఇండియా 99 నుంచి అలయన్స్. వైసీపీ కూడా మరి బీజేపీతో అలయన్స్ ఉంది కదా, వాళ్ళకి తెలియదా? కాబట్టి వాళ్ళు అంత అవివేకంగా ఉంటారని మనం అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళు కూడా చాలా విఘ్నతగా ఉంటారు. వాళ్ళలో కూడా చాలా బలమైన వాళ్ళు 50% అన్న కనీసం వాళ్ళు బ్యాక్ టు పెవిలియన్ వచ్చేస్తారు తెలియనాళ్ళు. తర్వాత కమ్మాళ్ళు అనేది 100% ఇప్పుడు తెలుగుదేశంకి లేరు. వచ్చిన మనం ఒప్పుకున్నా కూడా 80% తెలుగుదేశానికి బీజేపీకి ఉన్న 20% వైసీపీకి ఉన్న వాళ్ళు కూడా రేపు ఎవరో కూడా అటు వెళ్ళేవాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక రకంగా ఒక వైసీపీలోకి వెళితే సంఘంలో వెలేసిన ఫీలింగు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. బంధువుల్లో కూడా పెళ్ళిళ్ళు పేరెంటాలకి వెళ్ళినా కూడా ఒక అంటరాని వాడికి ఒక చీడపురుగుగా చూస్తున్నారు గోపి గారు.
వైసీపీ పార్టీలోకి వెళ్తే వైసీపీ పార్టీలోకి వెళ్ళినా వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నా కూడా పెళ్ళిళ్ళలోకి వెళ్తే అసలు కనీసం మొహం కూడా చూడలేదు. అంటే ఇక్కడ ఎవరిది ఇది అనాలి? ఎవరిదంటే ఇక అది ఒక సమాజాన్ని ఆ పార్టీని అర్థం చేసుకుందా సమాజం. ఓకే, అంటే అలా అర్థం చేసుకునేలా ఆ పార్టీ చేసిందిగా. మరి ఘోరాలు చేసింది కదా. పాయింట్ బ్లాంక్లో పెట్టేసేసి మరి నిర్దాక్షిణ్యంగా హింసించింది కదా కులం పేరుతో. వాళ్ళ మీడియాతో అసలు అనాగరికంగా చెప్పు. ఇప్పుడు ఎంత దిగజారిపోయిందంటే గోపి గారు, సొంత చెల్లినే తండ్రికి పుట్టలేదనే మాట అంతకంటే నికృష్టమైన భాష ఏమైనా ఉందా గోపి గారు? షర్మిల గారిని పట్టుకుని ఒక ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు, రాజశేఖర రెడ్డి పుట్టలేదని నికృష్టమైన భాష మాట్లాడితే అంతకంటే దిగజారిన భాష ఇంకేమైనా ఉందా? ఆనందిన నోటితో ఎవడన్నా మాట్లాడే భాష అనేది. అట్లా అన్నాడు. ఇంకా ఇప్పుడు దాకా సహించారని అంటే ఏమనుకుంటారు? సమాజం ఆనందినే సమాజం కాదా? తెలుగు వాళ్ళు ఆనందినరా కడుపుకి? నిన్న పట్టుకుని పెయిడ్ ఆర్టిస్టులు అని చెబుతాడు. ఆడపిల్లలిద్దరిని డాక్టర్ సునీత గారిని షర్మిల గారిని పెయిడ్ ఆర్టిస్టులు అని అంటాడు. వీళ్ళకి మనిషికి కడుపుకి అన్నం తినేవాళ్ళైనా నోటికి మా భాష ఏం మాట్లాడుతున్నారో అర్థం ఉందా? ఇవన్నీ సమాజం అర్థం చేసుకోలేదా? వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకుంటే రేపొద్దున ఆడపిల్లలు వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంటే రేపు వివేకానంద రెడ్డి గారి భార్య వచ్చి ఏంటి అని అంటే ఎవరికైనా గుండె కరగదండి. మనమేం పార్టీలు కాదు. మనమైనా అయ్యో పాపం అనేది ఉంటుందా ఉండదా? పోనీ ఇవన్నీ పక్కన పెడితే మీరు తవితాలకెత్తిన బంగారు కిరీటాలు ఏంటి? అసలు వైసీపీ పెట్టిన ప్రజలకు పెట్టిన బంగారు కిరీటాలు ఏమున్నాయని మిమ్మల్ని మొయ్యాలి సమాజం? మీరు ఏం గొప్ప పనులు చేశారని మిమ్మల్ని మొయ్యాలి? దోసుకొచ్చి కొంతమందికి పంచి కొంతమంది దగ్గర దోసుకొచ్చి మళ్ళీ అదే ఇప్పుడు ఇది మళ్ళీ తిరిగి మళ్ళీ రొటేషన్ అవుతా రాష్ట్రం అప్పుల కుప్పలుగా మార్చేసి భవిష్యత్తు రేపు ఏంటనేది తెలియని పరిస్థితుల్లో సమాజం మిమ్మల్ని ఎందుకు మొయ్యాలి? ఇంకా ప్రధానంగా వస్తే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం దగ్గరకు వద్దాం. వాళ్ళు 100%, చాలామంది 80%. కమ్మారు ఎట్టాగా రెడ్లు కూడా వైసీపీని సమర్థించారు 80%. 20% తెలుగుదేశానికో కాంగ్రెస్కో ఉన్నారు. వాళ్ళందరూ 100% ఇటు ఉండదు, ఏ పార్టీ కూడా ఉండదు. అవును కదా. రెడ్డిలో కూడా చాలా విఘ్నులు, మేధావులు, శ్రామికులు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే కమ్మారితో పోటీగా వాళ్ళలో పశ్చాత్తాపం మొదలైంది. మనం ఇది కోరుకున్న పరిపాలన ఇది కాదు, ఇటువంటి నికృష్టమైన పరిపాలన మనం చూడకూడదు, దీంట్లో భాగస్వామ్యం కాకూడదు అనేది వాళ్ళలో చాలా బలంగా వచ్చిందండి. దానికి తార్కాణమే మా నెల్లూరు రెడ్డి సామాజిక వర్గం నుంచి వలసలు బ్యాక్ టు ఇదన్న తెలుగుదేశాన్ని సమర్థించడం, అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళందరూ బీజేపీలోకి, అంటే ఆయన ఎప్పుడూ ఆ కుటుంబాన్ని లేకపోయినా ఆయన ఒక బలమైన మంచి నాయకుడే కదా, పేరున్న నాయకుడు. తర్వాత ఇప్పుడు డిఎల్ రవీంద్ర రెడ్డి గారు, తులసిరెడ్డి గారు, మైసూరారెడ్డి గారు లాంటి చాలామంది విఘ్నులు అయిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా. ఎక్కడ మచ్చలేని వ్యక్తులు వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళే కదా. వాళ్ళని బట్టి చాలామంది మాట్లాడుతుంటే నేను వినటం జరిగింది. అటువంటి వాళ్ళందరూ మాట్లాడతారు. వాళ్ళందరిలో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉందండి. గతంలో 2019లో జరిగిన ఓటింగ్ ఇప్పుడు జరగదండి రెడ్డి సామాజిక వర్గంలో. వాళ్ళలో చీలికి వస్తుందండి తప్పకుండా. వాళ్ళు ఒకవేళ తెలుగుదేశానికి వేయటానికి వాళ్ళకి మనస్కరించుకోకపోతే కాంగ్రెస్కి వేస్తారండి. అంతే తప్పించి ఈ వైసీపీని మోయటం అనేది చాలా ఎక్కువ శాతం. నేను వాళ్ళని నమ్ముకోలేదు అని అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి. మరి ఎవరు ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, ఎస్టీలు అనే అంటున్నాడు. అది ఒక పాట. ఎస్సీ, ఎస్టీ, బీసీలో రేపు పొద్దున్న బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళేవాళ్ళు ఎంతమంది? ఇతను ఏంటంటే ఇతను లెక్క ఏంటంటే వాళ్ళు ఒక 25, బీసీలో ఒక 25, మైనార్టీలు అయితే 50%, ఏళ్ళలో 40% దాకా మనం ఏమారిస్తే నేను అధికారంలోకి వస్తాననే భ్రమల్లో అతను ఉన్నాడు. వాళ్ళు దాన్ని ఒక మనుషులను అట్లా ట్యూన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు గర్వాప్సీ జరుగుతుందా? జరిగిపోయింది ఆల్రెడీ. ఓకే. ఎప్పుడైతే 2019లో అధికారంలోకి వచ్చి ప్రజావేదిక కూలగొట్టడంతో మొదలైందో, ఎప్పుడైతే ఇసుకని మొత్తాన్ని ఇదైపోయిందో, ఇసుక దొరకకుండా చేశారో, ఎప్పుడైతే అన్న క్యాంటీన్ని రోజు పూట కష్టపడి వచ్చిన వాళ్ళకి అన్నం కూడా నోటి దగ్గర అన్నం తీసేసారో, ఎప్పుడైతే దళితుల మీద వీళ్ళ మీద అన్యాయంగా అక్రమంగా అసాంఘికంగా, ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారిని చూస్తే ఎవరికైనా ఏమంటారండి? ఒక దళితుడిని సుబ్రహ్మణ్యం అనే కుర్రాన్ని తీసుకెళ్ళి చంపేసి డోర్ డెలివరీ చేసిన వాడికి ఎమ్మెల్సీ ఇస్తే పోలీసులు వెళ్ళి సెల్యూటులు చేస్తాడు. అంతకంటే సమాజంలో తలదించుకునే పని ఏముందండి? ఇవన్నీ సమాజం గుర్తించదు అనుకుంటున్నారా? చైతన్యం వచ్చినట్టే కనపడుతుంది. మొన్న అక్కడికి అనంతబాబు వెళ్ళినప్పుడు మరి చూసాం కదా, రే అనంతబాబు అని గోబ్యాక్ అని బూతులు అన్నారు కదా. శిరోమండం జరిగింది ఎవరికండి? జనాల్లో లాకప్ డెత్ జరిగింది ఎవరికండి? మాస్క్ విషయంలో.
మరి అబ్దుల్ సలాం అనేవాళ్ళు కుటుంబంగా పోయిన వాళ్ళు ఎవరండి? ముస్లింలు కాదండి. కడప జిల్లాలో కొంతమంది ముస్లింలు భూములు ఆక్రమించుకోలేదా? వాళ్ళ ఆక్రమణలు మనం చూడలేదా? చిత్తూరులో జరిగిన ఘోరాలు ఏంటో మనం చూడలేదా? ఇక్కడ చివరిగా మిగిలిన అస్త్రం అని నేను అంటాను, మీరు అనొచ్చు అనకపోవచ్చు. చివరిగా మిగిలిన అస్త్రం ఒకటి మేనిఫెస్టో. జగన్మోహన్ రెడ్డి రేపు ఉగాది రోజున రిలీజ్ చేస్తా ఉన్నాడు. ఒక్క మాట నా ప్రశ్న ఏంటంటే, నేను 2019లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని 99% అమలు చేశాను, అమలు చేసి ఓటు అడుగుతున్నాను, రేపు మేనిఫెస్టో ఇస్తాను, ఆ మేనిఫెస్టోలో కూడా 100% అమలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను, 100% అమలు చేయడానికి కట్టుబడి ఉన్నాను అని అంటే ఇది అస్త్రం అవుతుందేమో. అస్త్రం అంటే వాళ్ళు ఊహించుకోవచ్చు, దేనైనా అస్త్రం అనుకో. నేను అదే అన్నాను, మీరు అనొచ్చు అనుకోవచ్చు, దాన్ని ఏదైనా అస్త్రం అనొచ్చు. ఇప్పుడు అతను 99% ఏం ఇంప్లిమెంట్ చేశాడు? మేనిఫెస్టోలో పెట్టినవి పోలవరం కంప్లీట్ చేశాడా? సారా ప్రత్యేక హోదా రాలా? ప్రత్యేక హోదా వచ్చిందా? సారా మద్య నిషేధం జరిగిందా? సిపిఎస్ రద్దు అవ్వలా? ఏం అవ్వలేదు. ఉద్యోగస్తులు మోసం చేశాడు కదా, అనేకం కదా. గంజాయి పెంచుతానని లాస్ట్లో రాయాలి, ఇప్పుడు రాయాలి, నేను గంజాయిని ఊరూరు గంజాయి తోటలు పెంచుతానని చెప్పి ఇప్పుడు కొత్తగా పెట్టాలి. డ్రగ్స్ నేను ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ చేస్తాను, ఎవరైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు అని పెట్టాలి. నెక్స్ట్ దాంట్లో 100% నేను ప్రూవ్ చేస్తాను, ఇంప్లిమెంట్ చేస్తాను అని అంటే. ప్రజా హక్కులు రాజ్యాంగంతో పని లేదు, ఇక్కడ నేను సపరేట్ రాజ్యాంగం రాసుకుంటాను, భారత రాజ్యాంగ సంవిధానంతో ఇక్కడ మాకు లెక్కలేదు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది, ప్రత్యేక చట్టాలు ఉంటుంది, ప్రత్యేక సివిల్ కోడ్, ప్రత్యేక క్రిమినల్ కోడ్ ఉంటుందని చెప్పి కొత్త రాజ్యాంగంలో రాస్తాడా? ఏమని కొత్త రాజ్యాంగంలో రాస్తాడు? మేనిఫెస్టోలో ఉన్న ఏమి నువ్వు ఇంప్లిమెంట్ చేసావు? 99% ఏమైనాయి అని నువ్వు చెబుతావు అసలు? ఇప్పుడు మనం ఎదురుగా మేనిఫెస్టో పెట్టుకుంటే చదివి ఒక పాయింట్ మాట్లాడచ్చు, అంత సమయం లేదు కాబట్టి మనం మాట్లాడటంలా. కొత్త మేనిఫెస్టో నువ్వు చదివి కొత్త మేనిఫెస్టోలో ఏం పెడతా అంటే, నేను రైతులందరికీ రుణమాఫీ చేసేస్తాను అని అంటాడు. 2 లక్షలు ఏదో రుణమాఫీ సాధ్యం కాదు అని అన్నాడు కదా లాస్ట్ టైం. ఇప్పుడు అంటాడు, ఇప్పుడు అనబోతాడు. ఇవాళ జీతాలు ఇస్తున్నావా నువ్వు? పెన్షన్లు ఇచ్చావా నువ్వు? అక్కడ మోడీ అనే ఒక ఇది ఉన్నాడు కాబట్టి, నిన్ను దత్తపుత్రుడిగా భావించాడు కాబట్టి నీకు అడిగిందే తడవుగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ని దాటి కూడా దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనంత లోన్లు ఇచ్చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఉద్దేశపూర్వకంగా. మీరు అన్న రుణమాఫీ విషయానికే వస్తే 1,60,000 కోట్ల అప్పు ఉన్నప్పుడు సాధ్యం కాని రుణమాఫీ ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడు ఎట్లా సాధ్యం? అది ప్రజలు ఆలోచిస్తారు కదా, సాధ్యమా అసాధ్యమా అనేది. కొంతమంది ఉండొచ్చు దాన్ని వేరే అంటానికి కాదంటానికి లేకుండా, కొంతమంది చేయొచ్చేమో చూద్దామనే సైకోలు దిగజారుడు బాపుతాలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. నా అంచనా ఏంటంటే దాన్ని 35% మించి అతనికి ఓట్ షేర్ జరగదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. మనం ఇన్ని మాట్లాడుకున్న దీంట్లో మేనిఫెస్టో నీకు పట్టించుకునే అవసరం లేదు. మేనిఫెస్టో చదవరు, ఎవరు చదవరండి. జనాలు గోపి గారు గత 5 సంవత్సరాలు ఒగ్గబట్టుకుని ఉండారండి. అప్పుడు వ్యతిరేకత ఉండటం వేరు, అసమ్మతి ఉండటం వేరు గోపి గారు, ప్రభుత్వం మీద కానీ పాలకుల మీద కానీ. సహజంగా ఈ 2 ఫ్యాక్టర్స్తోనే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మీకు తెలియదు కదా సీనియర్ జర్నలిస్ట్గా. ఈ రెండింటికి తెలియకుండా అసహ్యం అనేది ఇంకోటి ఉంటుందండి. అసహ్యం అనేది కనుక చేరిన తర్వాత ఈ రెండింటికి అసలు కొలమానం ఎక్కడ ఉండదండి. అసహ్యం ఎప్పుడు వస్తుంది? తీవ్రంగా నిర్వేదానికి గురైనప్పుడు, తీవ్రమైన అణచివేతకు గురైనప్పుడు అసహ్యం వస్తుంది. అసహ్యం అనే స్థాయిలోకి ఎప్పుడో వచ్చేసింది ఇది. వచ్చేసి ఇప్పుడు ఎవరికాళ్ళు ఎంత తొందరగా ఎన్నికల డేట్ వచ్చేస్తుంది, ఎంత తొందరగా ఓటు అవకాశం దొరుకుతుందని సామాన్యుడి చేతిలో ఉన్న ఆయుధం ఆ ఓటే కదా గోపి గారు. రోజు వచ్చి ధర్నాలు చేసే మనం 20-30 ఏళ్ళ నాటి కమ్యూనిస్టు పార్టీలు ఉన్నప్పుడు రోజు ధర్నాలు జరిగాయి. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు లేవు కదా, ప్రజలను చైతన్యం చేసి రోడ్ల మీద తీసుకొచ్చి అంశాల మీద, రైతు అంశాల మీద, కూలీలు వాళ్ళు నలిగి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఓటు రూపంలో చూపించాల్సిందే కదా. వాళ్ళు ఎప్పుడో వచ్చేసారు, వాళ్ళు పళ్ళు నోరుతున్నారు బీసీలు వీళ్ళందరూ కూడా. అర్బన్ ఏరియాలో ఒక్క సీటు వైసీపీకి రాదు గోపి గారు, మీరు రాసి పెట్టుకోండి. అర్బన్ ప్రాంతంలో ఉన్న ఓట్లలో ఒక్క ఓటు కూడా మీకు మైనారిటీ లేదు, వాళ్ళు లేదు, వీళ్ళు లేదండి. మా అర్బన్ ఏరియాలో పూర్తిగా వాష్ అవుట్ అవుతుందండి. అర్బన్కి దగ్గరగా ఉండే ప్రాంతాలు చాలా ఉంటాయి కదా, అనుసంధానించబడి. తర్వాత ఇంటర్ కనెక్టివిటీ ఉంటుంది కదా, పట్టణానికి పల్లెలకి కొడుకో కోడలో కూతురో ఉంటారు కదా, ఆ ప్రభావం పల్లెల మీద ఉంటుంది కదా. వీళ్ళు ఏంటంటే పల్లెల్లో మాకేది చేస్తారు, ఉచిత పథకాలన్నీ పల్లెలకు అందజేసాం కాబట్టి పల్లెల్లో సోమరిపోతులు ఉంటారు, మేము చెప్పిన మాటలు వింటారు, మేమేది మాయ మాటలు చెప్తే అది నమ్ముతారనే భ్రమల్లో వాళ్ళు ఉన్నారు. ఇది జరగదనేది నా అంచనా. కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లో 35 to 36 అట్మోస్ట్ మరీ ఎలక్షనీరింగ్ ఫెయిల్ అయితే కూటమి వాళ్ళు కనుక ఇదే పరిస్థితిలో బీజేపీ కనుక కావాలని కుట్రపూరితంగా కూటమిని దెబ్బతీసే ప్రయత్నాలు కనుక జరిగితే 38 వెళ్తుందేమో కానీ 40 అనేది ఇంపాసిబుల్. ఇట్ విల్ నాట్ టచ్ ది 40 మార్క్. ఈ పరిస్థితుల్లో కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీని అసలు లెక్కలోకి తీసుకొని అసలు ఎందుకంటే వాళ్ళు ఒక ఆ కూటమిలో రావటమే వీళ్ళు పెట్టుకోవటమే వీళ్ళు ఒక తప్పనిసరి పరిస్థితిలో పెట్టుకున్నారు. 0.5% ఓట్ లేదు వాళ్ళు ఉంటే అంత గుడ్డికొని మూతేంటి తెరుస్తాయంటే వాళ్ళ గురించి వాళ్ళ ఓటింగ్ గురించి మనం ఈ లేసిన బిచ్చప్ మెతుకులతో బీజేపీ బతకాలే తప్పించి అయ్యో పాపమని జనసేనను వీళ్ళు వదిలిన బిచ్చప్ మెతుకుల మీద వాళ్ళు ఉండాలి తప్పించి వాళ్ళకి సొంతం అంటే ఏమీ లేదు. వాళ్ళు అట్టగే ప్రవర్తిస్తున్నారు. ఇవాళ కూడా డీజీపీని సిఎస్ని మార్చకుండా ఇవాళ కూడా మేనమేషాలు లెక్కిస్తా అక్కడ అరాచకమైన అధికారులను ఇంకా మళ్ళీ మంచి పోస్టులో పెడతా అంటే ఎలక్షనీరింగ్ ఎట్లా జరుగుతుందండి? ఒకవేళ ఇంత ఘోరం జరిగినా కూడా 38 మించి 40 అనేది టచ్ కాదండి. ఇటువంటి బ్యాడ్ ఎలక్షనీరింగ్ జరిగినా కూడా ఈ పరిస్థితిలో జరిగిన పర్సంటేజ్ కూటమికి మాత్రం జనసేన తెలుగుదేశం ఈ రెండు పార్టీలు కలిసి వెళ్ళే కూటమికి మాత్రం 42 అనేది మినిమం ఉంటుందండి. అది స్టాండర్డ్ ఓట్ బ్యాంక్. స్టాండర్డ్ అక్కడి నుంచి మీకు దరిదాపుగా 8% యాడ్ అవుతుందండి. ఓకే, అంటే దరిదాపుగా 50% దాకా మీకు 12% మీకు 12% వేరియేషన్ కనపడుతుంది. 12% వేరియేషన్లో మీరు ఎంత 3-4% ఉంటేనే మీకు విపరీతంగా తారుమారు అయిపోతుంది రిజల్ట్స్. ఇంత వేవ్ వచ్చినప్పుడు చాలా అనూహ్యంగా ఉంటుంది రిజల్ట్ అనేది. నా అంచనా అయితే మాత్రం పార్లమెంటు బాగా వస్తాడు 3-4 మించి రాకపోవచ్చు వైసీపీకి. అసెంబ్లీ అట్మోస్ట్ మరీ ఘోరాతి ఘోరంగా ఫెయిల్ అయితే వీళ్ళు కూటమి వాళ్ళు పోలీసులు విపరీతంగా సహకరిస్తే 30-35 రావచ్చు. అలా పోలీసులు కూడా మనుషులే కాబట్టి వాళ్ళకి పెళ్ళాం పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళలో విపరీతమైన వ్యతిరేకత ఉందని నాకు వస్తున్న సమాచారం. పోలీసులు టీచర్లు వీళ్ళందరిలో కూడా ఎందుకంటే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళు బయటపడలేకపోతున్నారు. వాళ్ళు మనుషులే కదండి. వాళ్ళకి ఇచ్చిన హామీల్లో కూడా వాళ్ళు అసహనానికి గురై ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏమీ చెప్పినట్టు మీరు కొట్టేయండి వాళ్ళని చంపేయండి వీళ్ళని లాఠీ చార్జ్ చేయమంటే చేసేది ఉండదు. వాళ్ళు ధర్మం ప్రకారం వెళ్తారు రేపు ఎలక్షన్ టైంలో. ఇది జరిగినప్పుడు మాత్రం ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఓటింగ్ ఎక్కువగా జరిగితే మాత్రం చాలా నామరూపాలు లేకుండా పోతుంది అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. నేను డేటా చెప్పాలి అది అభిప్రాయం కంటే పరిశీలన నా పరిశీలనతో కూడింది వచ్చిన నా అభిప్రాయం ఇది. ఎందుకంటే నేను డేటా పెట్టి తతిమా ఏజెన్సీలాగా ఒక కంపెల్ చేసి షీట్ తయారు చేయాలంటే అది కాని పని. నేను ఆమూలాగ్రంగా వెళ్ళి నేను రంపచోడవరం లాంటి ట్రైబల్ ఏరియా ఏజెన్సీ ప్రాంతంలో చూశాను. అట్లా విజయవాడ లాంటి అతి చైతన్యవంతమైన ప్రాంతంలోనూ అబ్జర్వ్ చేశాను. రాయలసీమ కర్నూలు జిల్లా లాంటి ఒక ఫ్యాక్షన్ జోన్లో కూడా చూశాను. కర్నూలులో అసలు అనూహ్యమైన వ్యతిరేకత ఉందండి. మీరేమనుకుంటారంటే వైసీపీకి చాలా బలం అనుకుంటారు. 19లో స్వీప్ చేసింది. ఇది రివర్స్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు మీ కర్నూలులో వాళ్ళకి 2 సీట్ల మించి వచ్చే పరిస్థితి ఎక్కడ కనపట్లేదు. ఏ కాన్స్టిట్యున్సీ గెలుస్తున్నారు చెప్పమానంటే చూద్దాం. అనంతపురంలో అయితే అంతే, ఏదో 1-2 సీట్లు ఏమన్నా ఇదవుతుంది కానీ అక్కడ అదే పరిస్థితి. కర్నూలులో కడపలో ఇవాళ చాలా అనూహ్యంగా పద్ధతులు మారినాయి. ఇప్పుడు సునీత గారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళటం మొదలెట్టిన తర్వాత అక్కడ కూడా మీకు డైనమిక్స్ అవన్నీ మారిపోతాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు రేపు పార్లమెంట్కి వేయటం ద్వారా కూడా అది వేడి తయారవుతుంది. ఎటు తిరిగి మీకు చిత్తూరులోనే కొద్దిగా ఏమన్నా వస్తే 4-5 సీట్లు రావాలి. ఓకే, ఇంకా రాయలసీమ అంటే చిత్తూరు మీద ఆశలు పెట్టుకోవాలి. చిత్తూరు కడపలో 4 ఏమన్నా అటు ఇటు జరిగితే 2 జిల్లాల మీద 4-5. మీకు నెల్లూరులో ఇవాళ 1 సీటు అనేది రాదండి. నెల్లూరులో వైసీపీకి బోనీ కొడుతుందనే గ్యారంటీ లేదండి. 15 మనం రాయలసీమ 4 జిల్లాల మీద 15 వేసుకుంటే, ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు 10-12 వేసుకుంటే 25-30 మ్యాక్సిమం వస్తే ఇంకొక 5-35. నా అంచనా అయితే 35 సీట్లు దాటుతుందని మాత్రం నేను అనుకుంటలేదండి. సో మిగతా ఏజెన్సీలా కాకుండా మీరు స్టార్టింగ్లో మీరు అన్నది ఏంటంటే
ఒక రైతు బిడ్డగా నేను చేసిన పరిశీలన అని అంతేనండి. నేను అన్ని వర్గాలతో నేను కూలీలతో తిరిగినాడిని, రైతుల్లో ఒక రైతు బిడ్డగా నేను పెరిగినాడిని, ఒక నిరుద్యోగిగా నేను చూసిన వాడిని. ఇది సర్వే అనే కంటే రైతు బిడ్డ పరిశీలన అని నేను కూడా తమ్నైల్లో పెడుతుంది. అంతేనండి. ఇప్పుడు మనం రైతుల కంటే రైతు బిడ్డ కంటే గొప్ప పదవి ఏముందండి సమాజంలో చెప్పుకోవడానికి? భూమిని నమ్ముకున్న ఒక రైతు బిడ్డ, ఒక రైతు కూలీ కూడా గొప్ప. రైతుకి సమాజంలో ఉండే అన్ని రంగాలతోటి అన్ని వర్గాలతోటి కనెక్టివిటీ ఉంటుంది. రైతు కూలీ కూడా గొప్పడండి. రైతు కూలీ లేకపోతే రైతు ఎక్కడ ఉన్నాడు? రైతు కూలీ శ్రమించితేనే కదా ఉత్పత్తి వచ్చేది. రైతు కూలీ ఇద్దరు కలిసి నడిస్తేనే కదా ఉత్పత్తి బయటకు వచ్చేది. అంటే రైతు బిడ్డ రైతు కూలీ అందరూ ఒకటే. భూమిని నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా, భూమిని నమ్మి శ్రమించే వాళ్ళు అందరూ కూడా గొప్పవాళ్లే. రైట్. వాళ్ళందరూ భావం ఇదేనండి చెప్పేది. వాళ్ళందరూ అన్నిటికంటే కూడా కులానికి మతానికి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వరండి ఇటువంటి క్రూషియల్ టైంలో. ఒకసారి చూసాం, అయిపోయింది, ఇంక వద్దురా అనే పరిస్థితులు అందరిలోనూ ఉందండి మెజారిటీ ప్రజల్లో.